మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా సీఎం ట్వీట్ పెట్టారు. మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోందన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. మెగా డిఎస్సి ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని చెప్పారు. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికీ 1,00,000 మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్లుగా తయారు చేశామన్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టామన్నారు. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలియజేశారు. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం అనేది కుటుంబాలను, సమాజాన్ని మరియు దేశాన్ని తీర్చిదిద్దే మహిళా బలం, గౌరవం మరియు విజయాలను జరుపుకునే క్షణమని అన్నారు. పురాణాల నుండి భారతదేశం మహిళలను శక్తి స్వరూపులుగా గౌరవించిందన్నారు. నేడు ఆ వారసత్వం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన దేశ ప్రథమ పౌరురాలుగా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఒక దేశం యొక్క నిజమైన పురోగతి ఆ దేశ మహిళల గౌరవం, భద్రత మరియు సాధికారత ద్వారా కొలవబడుతుందని తెలిపారు. వారి ఆకాంక్షలకు మద్దతు ఇద్దాం మరియు ప్రతి స్త్రీ ఎదిగి నాయకత్వం వహించగల సమాజాన్ని నిర్మించడానికి కలిసి పనిచేద్దామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహాకుంభాభిషేకం సందర్భంగా జగన్మాత కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శ్రీ ఆదిశంకరులు విజయేంద్ర సరస్వతి స్వామి స్వహస్తాలతో అనేక పుష్కర, మహాజీవనదులు మరియు సముద్ర జలములతో మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాకార్యం అశేష భక్తజనం జయ జయ ధ్వానాలు నడుమ కుంభాభిషేకం నేత్ర పర్వంగా సాగింది. విశ్వవసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ పంచమి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు అత్యంత పవిత్రంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. 12 ఏళ్లొకసారి నిర్వహించే మహాకుంభాభిషేక అద్భుత ఘట్టానికి ఇంద్రకీలాద్రి విజయవాడ వేదిక అయింది. ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శ్రీ ఆదిశంకర్లు విజయేంద్ర సరస్వతి స్వామి స్వహస్తాలతో అనేక పుష్కర, మహాజీవనదులు మరియు సముద్ర జలాలతో మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు యాగశాలలో మంటపంలో మూల మంత్ర హవనం నిర్వహించిన అనంతరం గత 3 రోజుల పాటు అత్యంత పవిత్రంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలు ముగింపుగా వేద మంత్రాల సాక్షిగా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తి పలికారు. ఉదయం 9:34 మేషలగ్న పుష్కరాంశమున శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా కుంభాభిషేక క్రతువు కన్నుల పండుగ జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అమృత హస్తాలతో అమ్మవారి ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురమునకు అభిమంత్రించిన కుంభాభిషేకం అనంతరం ప్రధాన మూర్తులకు పవిత్ర జలాలతో మార్జనము చేశారు. కార్యక్రమ అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కుంభాభిషేకం ద్వారా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహించారు. ఆలయ దైవిక శక్తిని మరింత పెంపొందించడం కోసం ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు.
భగవంతుడు కాపాడుతాడు. మనం సేవలు చేసి తరించాలి. దానికోసమే ప్రతి గ్రామంలో కూడా గుడి అనే వ్యవస్థని చేశారు. మూర్తి పూజ సాకారం, పరమాత్మ నిరాకారమైన అనేక ఆకారాన్ని మనకు ప్రదర్శిస్తున్నారు. అంటే భక్తులకి అలాంటి శక్తి సామర్థ్యాలు, తపశ్శక్తి తక్కువ గనక అందరూ తరించటం కోసరము మన హిందూ సనాతన వైదిక ధర్మం ఒకట ధర్మంలోనే ఈ మూర్తి పూజ, విగ్రహారాధన అనే వ్యవస్థ ఉన్నది. వేరెక్కడ దేశంలో కూడా, ఏ సంస్కృతిలో కూడా, ఏ సభ్యతలో కూడా ఇలాంటి విగ్రహారాధన అనే వ్యవస్థ లేదు. ఈ విగ్రహారాధన అనే ఈ వ్యవస్థలో అనేక రూపాల్ని శిల్పశాస్త్ర ప్రకారంగా మానవ ప్రతిష్ఠ చేస్తున్న క్షేత్రములో, అది కాకుండా స్వయం వ్యక్త క్షేత్రాలని ఉన్నాయి. అక్కడ మనం చెప్పే రూపకల్పనలకి అక్కడ స్థానం లేదు. భగవంతుడు ఎలా వెలిసి ఉన్నారో అలా ఉంటారు. అలా పంచదేవతారాధనమని రూప అరూప పూజ వ్యవస్థ శంకరాచార్యులు ప్రసిద్ధం చేసిన పంచాయతన పూజ అనేది స్వామివారు శంకరాచార్యులే పంచాయతన పూజని ఆయన ప్రచారం చేశారు, ప్రసిద్ధి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్రమైన కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నా హయాంలో కుంభాభిషేకం చేసే అదృష్టం అమ్మవారు నాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాకుంభాభిషేక కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో చేరుకున్న మంత్రి ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో సేనానాయక్, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. నేడు పవిత్ర జలాలతో విమాన గోపురానికి స్వామీజీ అభిషేకం చేశారన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో సనాతన ధర్మం ప్రకారం అన్ని కార్యక్రమాలు జరిగాయన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నేడు కేవలం అమ్మవారి ముఖ దర్శనం అనుమతిస్తామని చెప్పారు. పూజలు జరిగే సమయంలో అమ్మవారిని కొంతమంది సెల్ ఫోన్లు తీశారు. అది అపచారమని, మీ ఫోన్ నుంచి వేరే వారికి ఫార్వర్డ్ చేయవద్దని భక్తులకు సూచించారు. అమ్మవారి ఫోటో మీ ఫోన్లో నుంచి డిలీట్ చేయాలని కోరారు. నా హయాంలో కుంభాభిషేకం చేసే అదృష్టం అమ్మవారు నాకు కల్పించడం పూర్వజన్మ సుకృతమని మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిశంకరుల యొక్క ప్రతినిధిగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ విజయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణ హస్తాలతో ఈరోజు ఈ కలశాభిషేకాన్ని జరిపించుకోవడం జరిగింది. 6, 7 తారీఖుల్లో అన్ని రకాల పూజలు చేసి ఈరోజు పూర్ణాహుతిని గావించి 9 గంటలకు పూర్ణాహుతి అయిపోతే 9:34 నిమిషాలకి ఇవాళ స్వర్ణ శోభితమైనటువంటి కలశాభిషేకానికి ఇవాళ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిపించుకోవడం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరపడం అనేది ఇది మన ఆచారం, ఆగమ శాస్త్రబద్ధం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమ శాస్త్రానికి, సనాతన ధర్మాలకు, ఆచారాలకు పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విజయేంద్ర సరస్వతి స్వామివారి కరకమలములతో మరి ఈనాడు కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురమునకు అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదుల సముద్రోదశకముల కుంభాభిషేకం జరిగింది. అమ్మవారిని ఫోటోలు, వీడియోలు తీయకూడదని చెప్పి ఒకవైపు నిబంధనలుంటే మేము తీస్తే ఏమవుద్ది అనేటువంటి నిర్లక్ష్య ధోరణి ఎవరు కూడా చేయకూడదు. అటువంటి తప్పు జరిగితే మేమైతే చూసాం, ఫ్లాష్లు వెలిగాయి. ఒక్క ఫోన్ నుంచి రెండో ఫోన్కి ఆ ఫోటో కానీ వెళితే
ఇవాళ మిమ్మల్ని కనిపెట్టడం పెద్ద సమస్య కాదు. ఇవాళ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. మీరు ఏ దేశంలో ఈ ఫోన్ ఉన్నా ఆ ఫోనుని గుర్తించి ఆ ఫోను యజమానిని ఈరోజు శిక్షాస్మృతికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఒక్క ఫోటో బయటకు వచ్చి మేమేదో ఫోటోలు తీసాం, వీడియోలు తీసాం, కనకదుర్గమ్మ అమ్మవారిని మీరేం చేయగలరు అనేటువంటి గతంలో ఉన్న నిర్లక్ష్య ధోరణి మరొక్కసారి ఇక్కడ రిపీట్ అయితే మాత్రం ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఈ అభిషేక కార్యక్రమం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది వివిధ నదీ జలాలను తీసుకొచ్చి, సముద్ర జలాలను తీసుకొచ్చి పూజ కార్యక్రమాలు చేసి 6, 7 తారీఖుల్లో ఇవాళ 8వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ కంచికోటి పీఠాధిపతి శ్రీ సరస్వతి జయేంద్ర స్వామి వారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఈ యొక్క కుంభాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమానికి తెల్లారగట్ట నుంచి కూడా భక్తులు ఎంతోమంది వస్తున్నారు. వేల మంది భక్తులు ఇవాళ 4 గంటల దగ్గర నుంచి కూడా ఆమెను చూడాలి, తరించాలి అని మరి ఈ కుంభాభిషేకం వల్ల ఆమె ఎంతో శక్తి పుంజుకొని మళ్ళీ ఈ భక్తులందరినీ కూడా దీవించడం కోసం ఆమె కొత్త శక్తితో మళ్ళీ ఉంటుంది. దానికోసం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ప్రపంచంలో స్త్రీమూర్తులను గౌరవించడం, వారిని గుర్తించడం అనేది మనకే సాటైన ఒక గొప్ప విషయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. అత్యున్నత స్థానం మహిళలకే ఇవ్వబడిందని, స్త్రీ పురుషులు సమానం కాదన్నారు. పురుషుడి కన్నా మహిళలే ఎక్కువ అని, తత్వ, రజో, తమో గుణాల సమాహారమని పేర్కొన్నారు. భారతదేశంలో ఆ ప్రత్యేకమైన అంశం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పారిశుద్ధ్య మహిళా కార్మికులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పారిశుద్ధ్య మహిళా కార్మికులతో జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య మహిళా కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య విధుల్లో దళిత మహిళలు ఎక్కువగా పనిచేస్తుంటారని, శుచి శుభ్రతను నిర్మించడంలో, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వాళ్ళు లేకపోతే సమాజం నిద్రలేవదని, వారు లేకపోతే అంధకారంలో, మాలిన్యంలో బతకాల్సి వస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున వారిని సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. అన్ని భూతాల యందు కేవలం మాతృత్వమే ఉంది అని చెప్పి, ఆ విధంగా మాతృమూర్తికి మన ఇచ్చే గొప్ప నీరాజనం భారతదేశం తప్ప ప్రపంచంలో ఎక్కడెవరు. అంటే సమస్తము మాతృత్వమే. మాతృత్వం లేకపోతే సమాజమే లేదు, సృష్టి లేదు. కనుక మనం మాతృదేవోభవ అని చెప్పి మొదట ఎవరిని ఆరాధిస్తామంటే ముందు మాతృ దేవోభవ, దాని తర్వాత పితృ, తర్వాత ఆచార్య, గురువు కన్నా ముందు తల్లి. సో ఆ విధంగా తల్లి తొలగిరువుగా ఆ సమాజాన్ని ఈ స్థానానికి తీసుకొచ్చింది. కనుక అటువంటి ఒక ఉన్నతమైన ఒక ఆలోచనతో మన దేశం ప్రపంచానికే తలమానికంగా ఉంది. స్త్రీమూర్తుల్ని గౌరవించడం, వాళ్ళని గుర్తించటం, ఆ విధంగా చూడటం అనేది మనకే సాటైన ఒక గొప్ప విషయం. కనుక మన అందరం కూడా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతుందో అది పాశ్చాత్యులు ఆలోచన చేసి సమాన హక్కుల కోసం, అలాగే వాళ్ళకి అనేక రకాల చట్టాలు ఇచ్చిన సందర్భంలో చేసుకునే గొప్ప పండగగా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటాం. అయితే భారతదేశంలో ఆ హక్కు మనకి ముందే ఇవ్వబడింది. అదేదో పొందడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళకి ఒకరోజు గుర్తించి ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం పురుష సమాజానికి ఇవ్వటం. ఈరోజు మహిళల కన్నా మగవాళ్ళు ఎక్కువ మాట్లాడాలి, మగవాళ్ళే చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఆ విధంగా వేదిక పైన అనేక మంది మహిళలు ఉన్నారు, అలాగే పురుషులు కూడా ఉన్నారు. అయితే పురుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అత్యున్నత స్థానం ఏదైతే ఉందో అది మహిళలకే ఇవ్వబడింది. మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భారతదేశంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత లభిస్తోందన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళల ప్రగతి పురోగతికి ఆకాశమే హద్దు అని అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను నిన్న సాయంత్రం సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పురస్కారాలు అందజేశారు. మహిళలు ప్రదర్శించిన కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో కొత్త సంవత్సరం రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో దేశంలో సగం జనాభా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మహిళల ప్రగతి పురోగతికి ఆకాశమే హద్దు అని అన్నారు. అంతరిక్షంలో కూడా మహిళలు రాణిస్తున్నారని తెలియజేశారు. రాబోయే రోజులు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనందరం ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా బాగుండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజున భారతదేశంలో అలాగే మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మహిళలకి అన్ని రంగాల్లో ప్రాధాన్యత లభిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ఈ నియోజకవర్గంలో సగం జనాభా పైన ఉన్నటువంటి మహిళలు, ఈ రాష్ట్రంలో సగం జనాభా పైన ఉన్నటువంటి మహిళలు, ఈ దేశంలోనే సగం జనాభా 140 కోట్ల మంది ప్రజలైతే 70 కోట్ల మంది మా అక్క చెల్లెళ్ళు మహిళా సోదరీమణులు ఉన్నారంటే ప్రపంచంలోనే సగం, దేశంలో సగం, రాష్ట్రంలో సగం, మొత్తం కూడా మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు మహిళా సోదరీమణులు అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి దశలో రాబోయే రోజుల్లో మహిళల ప్రగతికి, మహిళల పురోగతికి ఆకాశమే హద్దు, ఆకాశాన్ని దాటి కూడా. దుపాటి శ్రీదేవి మాట్లాడుతూ తమ సంఘం ద్వారా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఒకే వేదికపై వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ప్రతిభా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను. అయితే రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను ఒకే వేదిక మీద వివిధ రంగాలకు సంబంధించిన మహిళలందరికీ ప్రతిభా పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అంటే వాళ్ళలో ఉన్న ఒక ప్రతిభ, ఒకళ్ళకి సూక్ష్మ దాని మీద చిత్రలేఖనం చేస్తారు, ఒకళ్ళు తంజావూరు పెయింట్లు నంజాల నుంచి వచ్చారు, ఒకళ్ళు మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమంలో న్యాచురోపతి డాక్టర్గా ఉన్నారు, ఒకళ్ళు బ్యూటిషియన్గా ఉన్నారు. అలా వివిధ రంగాలకి సంబంధించి ఒక పోలీసు ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు. అలా వివిధ రంగాలకు సంబంధించిన మహిళలందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి ప్రతిభకి పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిన రోజునే మహిళా సాధికారత పోయిందని నగర మేయర్ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి అన్నారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తల్లికి వందనం అందరికీ ఇస్తానని కోత పెట్టారని, కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా 5 లక్షల పెన్షన్లను తగ్గించేశారని విమర్శించారు. నారీ శక్తి పథకం ఎప్పుడిస్తారో చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలను మహిళలు నిలదీయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు గుణదలలోని వైసీపీ కార్యాలయంలో జరిగాయి. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవినేని నెహ్రూ ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఏపీఐఐసి మాజీ చైర్మన్ బండి పుణ్యశిల, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ ఇందుపల్లి సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల నడుమ కేక్ కటింగ్ చేశారు. జాతీయ స్కేటింగ్ క్రీడాకారిణి నిహారిక, కూచిపూడి కళాకారిణి లహరి, కంప్యూటర్ స్పెషలిస్ట్ అరుణల్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పుణ్యశీల మాట్లాడుతూ మహిళా పక్షపాతి ప్రభుత్వంగా జగన్ పాలన చేశారన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చారని, మహిళలు స్థిరపడడానికి ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళల్ని పట్టించుకోవడం లేదని, రాబోయే రోజుల్లో జగన్ని మళ్లీ గెలిపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ పథకం అందించినా, ఏ కార్యక్రమం చేసినా మహిళలకే ప్రాధాన్యం ఇచ్చారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలకు రక్షణ కావాలన్నా, సాధికారత భద్రత రావాలన్నా జగన్ సీఎం కావాలన్నారు. ఈరోజు ప్రతి ఒక్క మహిళ సొంతింటి కళ నెరవేరాలి, ప్రతి ఒక్క మహిళకి సొంతిల్లు ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు భూమి ప్రతి ఒక్క మహిళ పేరున ఉండాలని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు. వీధిన వాడన మనం టెంట్లు వేసి మరి కూర్చోబెట్టి ఏ మహిళకి ఇల్లు లేదో అని చెప్పి కూర్చొని రాయడం జరిగింది. ఈ రకంగా మహిళకి 1 సెంటు భూమి అయినా ఉండాలి తన పేరున, తనకు సొంత ఇల్లు అంటూ ఉంటే ఆసరా అని, చేయూతని, చేదోడని, పెన్షన్ రూపాన, అమ్మఒడి రూపాన, విద్యా కానుక, ఇన్ని రకాలుగా మహిళలకి అండగా ఉంటే ఆ కుటుంబాన్ని మహిళ ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన దేవినేని అవినాష్ గారి యొక్క ఆఫీస్ నందు మనందరం కూడా ఇంత మంచి
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకు ఒక కేక్ ద్వారా మనందరం కట్ చేయడం కాదు, మనందరం కూడా ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది మనకు ఒక భరోసా. 2019 నుంచి 24 వరకు మన వెనక ముందు తీసుకొచ్చిన ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే చాలా పోస్టులు మనం ఆడవాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వడం చూసాము. అదేవిధంగా జగన్ గారు ఇంట్లో కూడా భారతమ్మ గారు లాంటి మంచి వ్యక్తి అన్ని విధాలుగా సపోర్ట్ ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన అన్నీ ఎదుర్కోవడం చూస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అబద్ధాల పర్వంలో మనం అందరం కూడా పడి మోసపోయాం, అవునా కదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పడంతో సహజంగా ఏంటంటే ఒక ఆలోచనలో పడతారు, ఒక డైలమాలో పడి మరి కొంత తప్పటడుగు వేసినటువంటి వైనం ఈ రోజున రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే. పోలీసులు కార్టెన్చర్ చేస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో నిందితుడు రివాల్వర్తో పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారు. అతని వద్ద నుండి ఒక హ్యాండ్మేడ్ రివాల్వర్, 5 లైవ్ రౌండ్ల బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, ఒక టీజర్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలు తెలిపేందుకు విజయవాడ ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన నిందితుడి వివరాలను వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ పర్యవేక్షణలో వజ్రప్రహార్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో నగరంలోని అన్ని ప్రదేశాల్లోని లాడ్జిల్లో, బస్టాండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ విభాగాలకు చెందిన సుమారు 70 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో ఒక రూమ్లోకి తనిఖీకి వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా రామానిగూడెం గ్రామానికి చెందిన కనకం మురళీ పటేల్ గన్ చూపించి పోలీసు వారిని బెదిరిస్తూ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసు వారు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఒక హ్యాండ్మేడ్ రివాల్వర్, 5 లైవ్ రౌండ్ల బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, ఒక టీజర్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. మురళికి కొంతమందితో వివాదాలున్నాయి. వారి నుంచి దాడి జరుగుతుందనే భయంతో బీహార్లో గన్ కొన్నాడు. నిందితుడిని పట్టుకోవడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి కీలకంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్స్ సారథి నాయక్, మనోహర్, పీసీ కృష్ణలను అభినందించారు. కన్నం మురళీ పటేల్ అని వరంగల్ ఉండే నివాసి. ఆయన దగ్గర ఒక హ్యాండ్మేడ్ రివాల్వర్ దొరికింది. ఆ రివాల్వర్, ఒక పెప్పర్ స్ప్రే, ఇంకా టీజర్ మీకు అవి చూపించడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్. సో దాన్ని ఆ అబ్బాయిని మనోళ్ళు చాలా చాకచక్యంగా, బ్రేవరీగా ముందుకెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ అబ్బాయి దగ్గర 5 లైవ్ రౌండ్స్ ఉండే. దీన్ని ఎస్పెషలీ మన ఈగిల్ పీసీ మనోహర్, ఇంకా టాస్క్ ఫోర్స్ కృష్ణ, వీళ్ళు చాలా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళని ఆపడం జరిగింది. సో డీజీపీ గారు కూడా వీళ్ళకి కమెండేషన్ డిస్క్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ టీజర్ ఈ అబ్బాయి దగ్గర ఉంది. సో ఈ అబ్బాయిని విచారించినప్పుడు, మన మురళిని విచారించినప్పుడు, ఆయన ఫోన్ అని చెక్ చేసినప్పుడు ఈయన ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు తిరిగినట్లు, ఇంకా కొంతమంది తెలిసిన ఎన్డీపీఎస్ ముద్దాయిలతో ఈయనకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. సో ఈయనని ఇప్పుడు రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఇంకా విచారణ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లింక్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే, ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో 70 బైక్స్ కూడా దొరికాయి. అన్క్లెయిమ్డ్ బైక్స్, అంటే పార్కింగ్ చేసి పెట్టి దానికి ఎవరు ఓనర్షిప్ లేదు. సో ఆ బైక్స్ మీద కూడా అన్నిటి మీద చెక్ చేయడం జరుగుతుంది పోర్టల్లో. దానికి ఏమైనా ఎన్డీపీఎస్ లింక్స్ ఉన్నాయా లేవా, సో ఆ తర్వాత వాళ్ళని కూడా లింక్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ని మేము కోరేది ఏంటంటే, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ ఏదైనా కొనే ముందు దాన్ని ఆర్టీఏలో ప్రాపర్ వెరిఫై చేసుకోండి. దాని మీద ఏం కేసెస్ లేకుండా, అది ఎక్కడ ఎన్డీపీఎస్ ఇన్వాల్వ్ కాకుండా. సో ఇప్పుడు అది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రన్ చేయడం జరుగుతుంది. సింథటిక్ డ్రగ్స్ కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పోలీసులు ఈగల్ టీం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్తన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తుండగా బెంగళూరు నుంచి సింథటిక్ డ్రగ్స్ను తీసుకొచ్చి నగరంలో విక్రయానికి సిద్ధం చేస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం 19.70 గ్రాముల MDMA డ్రగ్ మరియు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ డ్రగ్స్ కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను విజయవాడ ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ వెల్లడించారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కౌశిక్ రెడ్డి బెంగళూరు నుండి MDMA డ్రగ్ కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువచ్చి తన స్నేహితులతో కలిసి వినియోగించడంతో పాటు మిగిలిన డ్రగ్స్ ను విక్రయించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చాడు. దండు అచ్యుత్, కోడిబోయిన సాయి రేవంత్, అద్దెపల్లి సాయి వివేక్, కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై NDPS యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి మొత్తం 19.70 గ్రాముల MDMA డ్రగ్ మరియు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని సుమారు 70 బైక్లను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసేటప్పుడు RTO ద్వారా సరైన వెరిఫికేషన్ చేసుకోవాలి. వాటిపై ఎటువంటి డ్రగ్స్ కేసులు లేదా ఇతర నేర చరిత్ర లేదని నిర్ధారించుకోవాలి. డ్రగ్స్ సమాచారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి. ప్రజలు ఇచ్చే సమాచారం వల్లే ఇలాంటి ముఠాలను పట్టుకోవడం జరిగింది. నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఉన్న మరిన్ని వివరాలను సేకరించడం జరుగుతోంది. వారికి నిధులు ఎక్కడ నుండి వస్తున్నాయనే కోణంలో లోతైన విచారణ చేయడం జరుగుతుందన్నారు. సో ఈ సింథటిక్స్ డ్రగ్ అనేవి MDMA దొరకడం జరిగింది వీళ్ళ దగ్గర. టోటల్గా వచ్చేసి 20 గ్రామ్స్. గ్రామ్ వచ్చేసి మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో వచ్చేసి 10,000 నుంచి 20,000 రూపీస్లో సేల్ అవుతుంది. సో నిన్న వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. టాస్క్ ఫోర్స్ మాచవరం పోలీస్ కలిసి జరిగిన ఆపరేషన్లో సెంట్రల్ జోన్లో జరిగింది నిన్న. ఈ ఆపరేషన్లో మనం వీళ్ళని నిన్న పట్టుకొని వీళ్ళని విచారించినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ వీళ్ళు దీన్ని సెల్ చేసే ఇంటెన్షన్తో తెచ్చారు ఈ 4. సో వీళ్ళని కూడా ఇప్పుడు రిమాండ్ చేసి దీంట్లో మన కౌశిక్ రెడ్డి మీద ఆల్రెడీ ప్రీవియస్ NDPS కేసులు ఉన్నాయి. అదే సాయి రేవంత్ మీద కూడా ఆల్రెడీ ప్రీవియస్ సింపుల్ యాక్ట్ కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళని కూడా రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఎందుకంటే సింథటిక్స్ డ్రగ్స్ అనేది అదొక నెక్స్ట్ సీరియస్ ఇష్యూ. సో దీన్ని మనం బడ్లను నిప్ చేస్తాం ఇప్పుడే దీన్ని. సో ఇట్ విల్ బి సీరియస్ యాక్షన్. సో మళ్ళీ ఇదంతా 1972 అని మనం రీసెంట్గా టోల్ ఫ్రీ నెంబర్కి మాకు ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. డ్రగ్స్పై దండయాత్ర ఏదైతే మేము CP గారు కండక్ట్ చేశారో దాని ఫ్రూట్స్ ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్గా రిసీవింగ్ అడిక్వేట్ కాల్స్. సో ఒక పబ్లిక్ ఒక హెచ్చరికగా తీసుకోవాలి. మీరు డ్రగ్స్ వాడుతుంటే ఎవరు చూస్తలేరు తెలియదు అనుకోవద్దు. మాకు అబండెంట్గా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. జిల్లాలో రహదారి ప్రమాద మరణాల్లో అధిక ప్రమాదాలు ద్విచక్ర వాహనాల కారణంగానే జరుగుతున్నాయి. ఇందులోనూ తలకు గాయమైనవే అధికం. హెల్మెట్ వినియోగించక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల తనిఖీలు కొంత తగ్గేసరికి శిరస్త్రాణం వాడకాన్ని తగ్గించారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ల వాడకంపై పోలీసులు దృష్టి పెట్టారు. నాసిరకం శిరస్త్రాణాలు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ద్విచక్ర వాహనదారులకు సూచిస్తున్నారు. నిత్యం నమోదవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ఎక్కువ భాగం హెల్మెట్ లేనివే. హెల్మెట్ ధరించకనే నగరంలో జరిగే ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ వినియోగిస్తే ప్రాణం దక్కించుకోవచ్చు. రహదారులపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉన్నప్పుడు ధరించడం, లేనప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ ధరించేది మీ ప్రాణరక్షణ కోసమే కానీ పోలీసుల కోసం కాదు అని గమనించాలి. 2025లో రహదారి ప్రమాదాలు 369 జరగగా అందులో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 138, భారీ వాహనాల ప్రమాదాలు 102, కార్లు 4 చక్రాల వాహనాల ప్రమాదాలు 69, ఆటో ప్రమాదాలు 27, ఇతర ప్రమాదాలు 33 జరిగాయి. ఈ ప్రమాదాల్లో 106 మంది చనిపోయారు. నగరంలో రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ నాసిరకం శిరస్త్రాణాలను విక్రయిస్తున్నారు. 400 రూపాయలకి అమ్ముతూ కంపెనీవి అని అంటగడుతున్నారు. తనిఖీలు తప్పించుకోవడానికి ఏదో ఒకటిని కొంటే అస్సలకే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షోరూంలలో ప్రామాణికమైనవే కొనాలి. నాణ్యమైనవి అయితేనే ప్రమాదాల వేళ ప్రాణాపాయం నుంచి రక్షిస్తోంది. వీటి తయారీ వేళనే కఠిన పరీక్షలను తట్టుకునేలా తయారు చేస్తారు. నాణ్యమైనవి 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉంటున్నాయి. ధర ఎక్కువైనా విలువైన ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రధానంగా తలకు గాయం కాకుండా కాపాడి మెదడుకు హాని జరగకుండా ఉంటుంది. నాసివి అయితే ప్రమాద వేళ
పగలడంతో పాటు తలకు గుచ్చుకొని ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. జుట్టు రాలడం, స్పాండిలైటిస్ వస్తుందనే వాదన ఎంతమాత్రం సరికాదన్నారు. హెల్మెట్ బరువు చాలా తక్కువ, 800 నుంచి 850 గ్రాములు బరువు ఉంటుంది. ఈ మాత్రానికి నరాలపై ప్రభావం చూపుతుందనే అపోహలను వీడాలని పేర్కొంటున్నారు. నాణ్యమైనవి వాడితే ప్రమాదాల వేళ పగలవని చెబుతున్నారు. తలకు గాయమైతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, పక్షవాతం రావచ్చు, కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. తాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదని ప్రజలు నీటికి ఇబ్బంది పడుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు తెలిపారు. నీటి సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో 50వ డివిజన్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి వచ్చిందని నీటి కొరత లేకుండా చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణానది పక్కనే ఉన్న నీరు సక్రమంగా ప్రజలకు అందించడంలో వైఫల్యం చెందారని చెప్పారు. నీటి, ఇంటి పనులు చెల్లించకపోతే కుళాయి తొలగిస్తామని బెదిరిస్తూ బలవంతంగా వసూలు చేసే శ్రద్ధ తాగునీరు సక్రమంగా అందించే విషయంలో లేకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రజలకు సక్రమంగా నీరు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.